నిందితుల పట్ల సిద్దిపేట జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 6 నెలల క్రితం మద్దూరు మండలం లద్నూరు పిహెచ్సిలో కంటి వైద్యుడు విదేశాలకు వెళ్లేందుకు అధికారి సంతకం ఫోర్జరీ చేసినట్టు విచారణలో నిర్ధారించిన సంగతి తెలిసిందే. డిఎంఎన్ హెచ్ఓ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సదరు ఉద్యోగిపై చర్యలు చేపట్టడంలో ఆలస్యత్వం ప్రదర్శిస్తూ ఆయనకు వత్తసు పలుకుతున్నారని అధికారులపై మండిపడుతున్నారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న సిపిఎం నాయకులతో మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. గత 6 నెలల క్రితం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దూరు పిఎస్సిలో ఒక ఉద్యోగి ఏదైతే ఆయన పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన ఫారెన్ కంట్రీ పోవడానికి ఏదైతే డిఎంఎన్హెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి సంతకం ఫోర్జరీ అయ్యింది. దాని మీద ఇప్పటికీ జిల్లా వైద్యాధికారులు కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. సో ఇప్పటి వరకు ఆ ఉద్యోగికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒక చిన్న చితక ఉద్యోగి ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం, లేకపోతే వేరే రకంగా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వడం అట్లాంటిది జరుగుతుంది. సో ఇట్లాంటి క్రమంలో ఈ ఉద్యోగి ఆ ఫోర్జర్ డిఎంఎన్హెచ్ఓ సంతకం ఫోర్జర్ చేసినా కూడా అతనిపై చర్య తీసుకోలేదని కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. సో ఇక్కడ సిపిఎం జిల్లా నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఇప్పుడు మీ పరిధిలో పిఎస్సి ఉంది, లద్నూర్ పిఎస్సి ఉంది, అక్కడ ఫోర్జరీ అయిన ఆ సంగతి మీకు తెలిసిందే. దీని మీద మీరు ఏం చెప్తారు? అలాంటి 6 months బ్యాక్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మద్దూరు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి యుఎస్ఏ పోవడానికి ఆయన పాస్పోర్ట్ అప్లై చేసుకున్నటువంటిది ఉంది. దాని మీద ఎస్బీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినటువంటిది ఉంది. ఆ టైంలో సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ డిఎంఎన్హెచ్ఓ ఈ అందుబాటులో లేకపోవడం, ట్రాన్స్ఫర్ కావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకు ఏది ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొత్త డిఎంఎన్హెచ్ఓ వచ్చేసరికి నేను యుఎస్ఏ పోవాలన్న తపనతోటి ఈయన అక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ సంతకం ఫోర్జరీ చేసి సంబంధిత డిపార్ట్మెంట్ కు పంపడం అనేది జరిగింది. దీని మీద పాస్పోర్ట్ ఎంక్వైరీ ఆఫీసర్స్ కూడా దీని మీద ఇది ఫోర్జరీ సంతకం అని చెప్పేసి తేల్చి ఈ సిద్దిపేటకు సంబంధించిన అధికారులకు పంపించడం అనేది జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ భాస్కర్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు పంపించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఉన్నతాధికారులు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేనటువంటిది ఉంది. ఒక జిల్లా అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రేపు సమాజంలో నామమాత్రంగా ఈ రోజు క్రిమినల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లా ఫోర్జరీ సంతకాలు చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించేటువంటి అవకాశం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పక్కదోవ పట్టించేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి క్రిమినల్స్ ను ఈ రోజు ప్రోత్సహించకుండా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి తనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ కు మాయన మచ్చగా ఉన్నటువంటిది ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఉద్యోగస్తుడు అంటే క్రమశిక్షణకు మారుపేరుగా నీతి నిజాయితీగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు అక్రమాలకు పాల్పడుతూ ఇట్లా ఫోర్జరీ చేసిండంటే ఇంకా ఎన్ని అవకతవకలు చేసిండనేది కూడా దీని మీద విచారణ జిల్లాలో ఒక కమిటీ చేసి నిర్ణయంగా ఒక విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్న జిల్లా కలెక్టర్ గారిని వెంటనే. దీనిపై జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ గా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక జిల్లా అధికారి ఫోర్జరీ చేసిన కేసులో ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు నీరు గారుస్తా ఉన్నారు. ఇట్లాంటివి చేస్తే కనుక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ల సంతకాలు కింది స్థాయి ఉద్యోగులు చేసే అవకాశం ఉంటది. ఇతనిపై చర్య తీసుకోవాలి, కలెక్టర్ వెంటనే రెస్పాండ్ కావాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్ తో స్వామి 6 టీవీ సిద్దిపేట.